అంటే మీరు బేసిక్ ఫ్రమ్ మలయాళం బ్యాక్‌గ్రౌండ్. అవును. అంటే చాలా మంది నేర్చుకోరు. తెలుగు ఇంత ఫ్లూయెంట్‌గా మాట్లాడడం నేను ఇంకా షాక్ అవుతున్నా. అంటే జస్ట్ నేను వచ్చేటప్పుడు ప్రిపేర్ నాకు అయ్యొచ్చా? తెలుగంటే అంత ఇష్టం నాకు. ఫస్ట్ ఆ! నాకు దేవి చేసినప్పుడు ఒక్క ముక్క కూడా నాకు రాదు అసలు. ఆ టైంలో ఒక హ్మ్. డైలాగ్ చెప్తే దాని మధ్య నుంచి ఒక వర్డ్ పోయినా కూడా నాకు తెలీదు. సో, ఓకే. అందరూ నవ్వుతూనే ఉన్నారు. హ్మ్. హ్మ్. అదే వాళ్ళ తప్పు ఆబ్వియస్‌గా, కాదు. ఆబ్వియస్‌గా. వాళ్ళకు ఆ! నేను చెప్పినప్పుడు ఇప్పుడు కూడా కొన్ని మాటలు వింటే కొంచెం హ్మ్. నవ్వొచ్చేస్తుంది అందరికి. బట్ తెలుగు తెలిసిన ఫ్లూయెంట్‌గా వాడికి. మాట్లాడుతున్నారు. చాలా ఓకే. ఫ్లూయెంట్‌గా ఇప్పుడు మాట్లాడుతున్నారు. పర్లేదు ఇప్పుడు. సో, ఆ టైంలో నాకొక ఇది వచ్చింది. నేను తెలుగు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం తెలుగు పిక్చర్ చేస్తున్నప్పుడు ఎక్కువ హ్మ్. నేను తెలుగు పిక్చర్ చేశాను దాని తర్వాత. అవును. అవును. సో, తెలుగు పిక్చర్ చేసినప్పుడు నేను కొంచెం డైలాగ్స్ నేర్చుకుంటే నాకు అది కొంచెం ఈజీగా అవుతుంది. హ్మ్. హ్మ్. వాడు కూడా ఈజీ అవుతుంది. నాకు కూడా ఈజీ అవుతుంది. అవును. అవును. ఎక్స్‌ప్రెషన్ కరెక్ట్‌గా ఇవ్వడానికి మనకొక ఇదొస్తుంది. సో, అది పట్టుకొని నేను అలా హ్మ్. ట్రై చేశాను. బాగా ట్రై చేస్తే కొంచెం తర్వాత నాకు ఆటోమేటిక్‌గా వచ్చేసింది. హ్మ్. హ్మ్. నాకే తెలీదసలు నేనెప్పుడు తెలుగు నేర్చుకున్న విషయం నాకే తెలీదు. అదే అందరికి అలాగే ఉంటదనుకున్నాను నేను. ఆ! ఓకే. అందరూ మనం ట్రై చేస్తే ఒక 35 డేస్‌లో మనకు హ్మ్. హ్మ్. వచ్చేస్తున్నాం. బట్ అంటే మీరు ఉండేది కూడా ఇప్పుడు అక్కడ కేరళలో కేరళను. కదా! హౌ డు యూ మేనేజ్ అంటే తెలుగు అలా అది ఉండడానికి నాకు అది నాకు కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. మధ్యలో నేను అక్కడ ఎళ్ళిన తర్వాత అక్కడ మలయాళం మాట్లాడి హ్మ్. లేదంటే ఎందుకంటే ఇంకొక అక్కడ ఫిల్మ్స్ చాలా చేశారు కదా! మళ్ళీ మీరు. ఆ! అదే అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడొచ్చినప్పుడు కొంచెం ఒక హ్మ్. హ్మ్. 1, 2 డేస్‌కు కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ తర్వాత నేను ఓకే అయిపోతుంది నేను. హ్మ్. అది ప్రాబ్లమ్ లేదు. లాంగ్వేజ్ అలాగే ఉండదు. నేనిప్పుడు తెలుగు ఇక్కడ చేసిన తర్వాత ఇంటికెళ్తే నేను మాట్లాడినప్పుడు ఇమ్మీడియేట్‌గా తెలుగులో మాట్లాడుతున్నా. వాళ్ళు ఇలా ఇలా చూస్తున్నా ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతున్నారంటే ఆ! అప్పుడు నాకు ఇది సెట్ అవ్వదు కదా! ఓకే. సో, ఓకే. దాంతో